అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు వెస్టిండీస్కు మధ్య ఒక బ్యాడ్ రికార్డు ఉంది. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు టీమిండియా ఓడిపోయింది. టీ20లో ముందు నుంచి బలంగా వెస్టిండీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారత గడ్డ మీద వెస్టిండీస్ టీ20 కప్ను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2016లో వెస్టిండీస్ కారణంగా భారత్ చాలా ఇబ్బంది పడింది. ఇక సెంటిమెంట్ ప్రకారం 2016, 2026లో 6 రావడంతో ఫ్యాన్స్లో కూడా ఒకంత సెంటిమెంటల్ భయం అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి. బ్యాటింగ్లో బలంగా ఉంది వెస్టిండీస్. భారత్ గెలవాలంటే వెస్టిండీస్ ముందు దాదాపుగా 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని పెట్టాల్సిందే అని కూడా చెప్తూ ఉన్నారు. మ్యాచ్లో ఫామ్లోకి అభిషేక్ శర్మ వచ్చారు. మరి వెస్టిండీస్ మీద మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆ స్థాయిలో పర్ఫామ్ చేస్తాడా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట గారు అందుబాటులో ఉన్నారు. వెంకట గారు నమస్తే. నమస్తే. ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి ఇవాల్టి మ్యాచ్ పరంగా దాదాపుగా చెప్తున్నది ఏంటి అంటే అన్ని విధాల భారత్ కన్నా వెస్టిండీస్ ఇటు బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు అన్ని విధాలుగా ముందుందనేటువంటి పరిస్థితి ఉంది. ఆసక్తికరంగా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. మరి వారు వన్ సైడ్ అవుతుందంటారా లేకపోతే భారత్కి ఫేవర్గా ఉంటుందనేటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇది ఎస్ మురళి, అంటే టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఏదైతే మనం ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయి ఏది కూడా తక్కువ అంచనా వేయడానికి కానీ లేదంటే ఏ జట్టుకి కూడా కంఫర్టబుల్ వాతావరణం ఉంది అని చెప్పడానికి ఏ ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ముందు మన గ్రూప్ ఏదైతే ఉందో పాకిస్తాన్ కానీ, యుఎస్ఏ కానీ, లేదంటే నెదర్లాండ్స్ కానీ, నమీబియా ఈ జట్లకు సంబంధించిన గ్రూప్ చూసుకుంటే కూడా ఎక్కడా కూడా ఇవి బలహీనంగా కనపడినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అంటే పెద్ద జట్లతో పోలిస్తే అటు జింబాబ్వే కానీ, లేదంటే శ్రీలంక కానీ, వెస్టిండీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. మొత్తం టోర్నీ మొత్తం కూడా ఎక్కడ కూడా అంటే మన భారత జట్టు కూడా యుఎస్ఏతో ఇబ్బంది పడింది, నమీబియాతో ఇబ్బంది పడింది, అదేవిధంగా నెదర్లాండ్స్ తో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు ఆస్ట్రేలియా ఏకంగా చిన్న జట్ల కారణంగానే బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ పెద్ద జట్లకి కంఫర్టబుల్ వాతావరణం ఉంటుంది అంటే అది వన్డే వరల్డ్ కప్ లో ఉంటుంది తప్ప ఈ టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి అయితే ఉండదు అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. గతంలో కూడా చిన్న జట్లు అమెరికా, పాకిస్తాన్ ని ఓడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి టీ20 వరల్డ్ కప్ లోనే. ఇక ఈ రోజు మనకి డూ ఆర్ డై మ్యాచ్ గానే చెప్పుకోవచ్చు. అంటే టీమిండియాకి సంబంధించి ఈ మ్యాచ్ లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా మనం టోర్నీ నుంచి బయటకు వచ్చేస్తాం. వెస్టిండీస్ సగర్వంగా అంటే భారత్ ను ఓడించి వాళ్ళు ఇంగ్లాండ్ ను ఓడించారు. ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత సూపర్ 8 లో అడుగు పెట్టారు. అలాగే ఇప్పుడు భారత్ ను ఓడించి వాళ్ళు ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి అంటే వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే భారత్ బలంగా ఉంది అనడం కంటే కూడా వెస్టిండీస్ చాలా బలంగా ఉంది అనేది చెప్తాను నేను. ఎందుకు అంటే వెస్టిండీస్ ఆట ఇప్పుడు అంటే టీ20 వరల్డ్ కప్ మొదటి నుంచి కూడా వాళ్ళు చాలా సునాయాసంగా, ఎందుకంటే భారత్ లో వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు కాబట్టి భారత మైదానాలు వాళ్ళకి మొన్న అంతకు ముందు టెస్ట్ సిరీస్ కూడా ఆడారు. అదే విధంగా ఈ మ్యాచ్లకు సంబంధించి అంటే టీ20లకు సంబంధించి వాళ్ళకి మన దగ్గర ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఒక మంచి అనుభవం ఉంది. చాలా మంది కీలక ఆటగాళ్ళు ఇప్పుడు షిమ్రాన్ హెట్మైర్ కానీ, జాసన్ హోల్డర్ కానీ, మరియు షెఫర్డ్ కానీ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్లు మన దగ్గర ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి భారత మైదానాలు సొంత మైదానాలు మాదిరిగానే ఉంటాయి. దానికి తోడు వెస్టిండీస్ పరిస్థితులు కూడా ఉపఖండ పరిస్థితుల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ వెస్టిండీస్ మనం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్ళు అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే బ్రెండన్ కింగ్ గానీ, షై హోప్ గానీ, లేదంటే షెమరాన్ హిట్మైర్ గానీ, రోమన్ పావెల్ గానీ, రోదర్ఫర్డ్ గానీ, అలాగే జాసన్ హోల్డర్ గానీ, రొమారియో షెఫర్డ్ గానీ వీళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నటువంటి ప్లేయర్స్. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో పట్టుదల ఎక్కువ ఉంటుంది అనేది మొన్న సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కూడా వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ పట్టుదల అనేది స్పష్టంగా కనపడిందని చెప్తాను నేను. ఎందుకు అనంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో 70 పరుగులకు దాదాపు వాళ్ళు 6 వికెట్లు కోల్పోయారు. అయినా సరే మరో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఏదో 4-5 వికెట్లు పడిపోయాయి అని చెప్పేసి భారత్ రిలాక్స్ అవడానికి లేదు అనే మాట అయితే స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి అంటే ఏదో చిన్న జట్ల మీద నిన్న మనం శ్రీలంకతో మ్యాచ్ కూడా మన ఇద్దరం ఉదయం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే అంశాన్ని నేను ప్రస్తావించాం. శ్రీలంకతో మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ దాదాపుగా గెలుస్తుంది అనుకున్నారు కానీ వాళ్ళు 147 పరుగులకి ఏదైతే పాకిస్తాన్ కంట్రోల్ చేయాల్సినటువంటి 147 పరుగులు ఉన్నాయి రన్ రేట్ పరంగా, అక్కడ కూడా
వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా 5 వికెట్లు పడిన తర్వాత కూడా పవన్ రత్నాయకే గానీ లేదంటే దర్శన్ సరికా గానీ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా చాలా కాన్ఫిడెంట్ గా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఈ రెండు కూడా చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లోయర్ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వాళ్ళు రోస్టన్ చేజ్ గానీ లేదంటే జాసన్ హోల్డర్ గానీ లేదంటే రొమారియో షెఫర్డ్ గానీ వీళ్ళందరూ బౌలింగ్ ఆల్రౌండర్లే అయినప్పటికీ కూడా వాళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ భారత్ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించే విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడాలి మన ఆటగాళ్ళు. ఇప్పుడు అభిషేక్ శర్మ గానీ సంజు శాంసన్ గానీ ఒకవేళ వీళ్ళిద్దరిదే ఓపెనింగ్ అయితే మాత్రం గత ఏడాది మనం చూసాం ఇంగ్లాండ్ పై గానీ ఆస్ట్రేలియా పై గానీ సౌత్ ఆఫ్రికా పై గానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరు కనుక కాన్ఫిడెంట్ గా పవర్ ప్లే లో కనీసం 65 నుంచి 70 అంటే టీ20లో ఒక విషయం ఉంటుంది, 200 పై చిలుకు రన్స్ కొడితే సేఫ్ అనే ఒక సెక్టార్ ఉండేది. సో ఇప్పుడు 250 కొట్టినా కానీ వెస్టిండీస్ విషయంలో వాళ్ళు ఆడేటువంటి తీరు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇతర దేశాల్లో లీగుల్లో కూడా ఒక మాట చెప్పాలంటే వీరబాదుడు బాదే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఉంటారు. 250 టార్గెట్ ఒకవేళ పెట్టినా మనకున్నటువంటి బౌలింగ్ స్ట్రెంత్ తోటి ఆ 250 పరుగుల టార్గెట్ని కాపాడుకోగలమా అనే ఒక క్వశ్చన్ ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు? నేను ఇక్కడ భారత్ ని కించపరచడం కాదు కానీ మన బౌలింగ్ లైనప్ కి మనం గనక 180 200 210 మనం కొడితే నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి వాళ్ళు డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా ఆ స్కోర్ కొట్టేస్తారు. కాబట్టి కనీసం మనం 260కి పైగా పరుగులు దాదాపుగా 260 280 మొన్న ఇంగ్లాండ్ మీద 297 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ వీళ్ళు సెంచరీలు కూడా చేసినట్టున్నారు. అట్లా మనం గనక 200 ఆ పైన అంటే 260 పై మాట్లాడుకోవాలి తప్ప ఈ లోపు మాట్లాడుకుంటే మాత్రం నిన్నే ఉంది శ్రీలంక కూడా వాళ్ళు చూసారా వాళ్ళు అన్ని వికెట్లు పడినా కానీ ఆ చిన్న లక్ష్యాన్ని కూడా వాళ్ళు అంటే 200 పై చిలికి 210 వాళ్ళు అయినా కానీ చాలా కంఫర్టబుల్ గా ఆడారు. ఓడిపోయినప్పటికీ కూడా శ్రీలంక ఆట తీరు బాగుంది పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే. కాబట్టి నేను చెప్తున్నాను వీళ్ళు కనుక మన బౌలింగ్ లైనప్ చూసుకుని వీళ్ళు అదే స్థాయిలో అంటే ఏదో వెస్టిండీస్ తక్కువ అంచనా వేసేసి అంటే మనం స్కోర్ సరిపోతుంది 230 240 అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఆ స్కోర్ ని చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు 2-3 ఓవర్లు ఉండగానే కొట్టేసినా పర్వాలేదు 200 పైన అయితే. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు 260 పైనే మాట్లాడుకోవాలి. మొన్న 256 పరుగులు వాళ్ళు జింబాబ్వే మీద చేశారు. జింబాబ్వే బౌలింగ్ కూడా వాళ్ళు ఏమంత పిచ్చితనంగా ఏం కనపడలేదు. మొన్న భారత్ ను కూడా వాళ్ళు ఎక్కువ పరుగులు 280 290 చేస్తుందేమో భారత్ అనుకున్నటువంటి సందర్భంలో కూడా భారత్ ను జింబాబ్వే బౌలర్లు కొంత కట్టడి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్లలో కూడా జాసన్ హోల్డర్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. రొమారియో షెఫర్డ్ అతను కూడా చాలా కూల్ గా ఆడగలిగేటువంటి ప్లేయర్. అదే విధంగా మరి కొంత 2-3 బౌలర్లు ఉన్నారు. ఇప్పుడు షమార్ జోసెఫ్ కానీ ఇలా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఒక పక్క ప్రణాళిక భారత బ్యాటింగ్ లైనప్ ఉండాలి. అలాగే ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ స్కోర్ ఉండాలి. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటింగ్ చేసినా సరే వెస్టిండీస్ ని తక్కువ పరుగులు కట్టడి చేయాలి. ఒకవేళ మన వాళ్ళు 200 అంటే వెస్టిండీస్ ని 250 260 దాకా వెళ్ళారనంటే మన వాళ్ళు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది, మ్యాచ్ మనం వదిలేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాళ్ళ బౌలింగ్ ఏంటి, వాళ్ళ బౌలింగ్ పరిస్థితి ఏంటి అంటే మనం అంటే వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్స్ మన దాంట్లో ఉన్నారు, బౌలర్లు ఉన్నారు. సో ఇదంతా కూడా దాటుకొని వాళ్ళ బౌలర్లు మన బ్యాటింగ్ లైనప్ని ఢీ కొట్టగలరా అని ఒక మాట కూడా చెప్తున్నారు. సరే ఇప్పటివరకు విఫలమైనటువంటి టీమిండియానే చూశారు, ఇక సక్సెస్ అయితే టీమిండియా ఎలా ఉంటుందో కూడా ఈ మ్యాచ్లో చూస్తారు అని కూడా ఫ్యాన్స్లో ఒక వర్గం, సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం సినిమాలకు అలవాటు పడిపోయిన తర్వాత జనాలు ఇట్లా ఎలివేషన్ ఇవ్వడానికి కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి క్రికెట్ కి సంబంధించి కూడా ఈ ఎలివేషన్లకు సంబంధించి నేను గతంలో కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా కేజీఎఫ్ ఎలివేషన్ లో తర్వాత సంపూర్ణేష్ బాబు సినిమాలు మనం టీమిండియా విషయంలో చాలా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆడేటువంటి మ్యాచ్ల విషయంలో కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ముఖ్యంగా అంటే రాబోయే మ్యాచ్లకు సంబంధించి అయినా సరే టీమిండియా కొంత అంటే ఇప్పుడు ఒకవేళ గెలిచేసినా సరే తర్వాత ఆడేటువంటి మ్యాచ్లు ఎలివేషన్ లో లేదంటే వీటన్నిటిని తక్కువ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని మనం ఆడటం కరెక్ట్ కాదు. అలాగే ఈ సోషల్ మీడియా హైప్ చూసుకుని కొంత యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ గానీ వీళ్ళు కొంత ఈ సోషల్ మీడియా పిచ్చి కూడా ఉంది. కాబట్టి వీళ్ళను వీళ్ళు అదంతా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి తదుపరి మ్యాచ్లకు ఆడే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మ్యాచ్ లో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడితేనే మనం ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొత్త టీమిండియాని చూస్తాము చూడము ఇదంతా తర్వాత సంగతి. కానీ ముందు వెస్టిండీస్ ని ఎంత కంట్రోల్ చేస్తారనేది తర్వాత వాళ్ళు ఆడేటువంటి ఇంగ్లాండ్ మీద ఆడినా న్యూజిలాండ్ మీద ఆడినా ఒకవేళ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పడింది అనుకో
వీళ్ళ సినిమా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ వర్గం అప్పుడు ఏం చెప్తున్నారంటే లక్ బేస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లక్ లేదు అని చెప్పేసి. అక్కడ గంభీరం తిట్టడానికి ఇష్టపడరు, లేదంటే బహుశా నేను అనుకుంటున్నా ఇది పెయిడ్, రాజకీయ పార్టీలు పెయిడ్ పెట్టుకుంటాయి కదా ప్రమోషన్స్, అట్లా వీళ్ళు కూడా ఒక వర్గం అంటే ఈ ఎలివేషన్ వల్లనే భారత క్రికెట్ నాశనం అయిపోయిందనే ఫీలింగ్ కూడా నాలో ఉంది.